తెలంగాణలో ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వంతో సై అంటే సై అంటున్నాయి. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమంటున్నాయి. ప్రమాణాలు పెంచడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ. ప్రైవేటు విద్యా సంస్థల్లో మాత్రమే ప్రమాణాలు ఉండాలా అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం ఇదే వైఖరితో ఉంటే వచ్చే ఏడాది ఎడ్యుకేషన్ హాలిడే ప్రకటిస్తాయని హెచ్చరించాయి. దొంగలు బోగస్ విద్యా సంస్థలు బోగస్ అని ఈ తలెత్తుకొని తిరిగి ఎంతో మందికి మేధస్సునిచ్చి మంచి జాతిని ఏర్పాటు చేయాలి, మంచి తెలంగాణని ఏర్పాటు చేయాలని చేసిన మమ్మల్ని ఈరోజు ఇదే గడ్డ మీద మమ్మల్ని దొంగలుగా మీ వెనకాల మేము తెలంగాణ కోసం బాట వేసినందుకు, మీ అడుగులో మేము అడుగు వేసినందుకు మమ్మల్ని దొంగలుగా క్రియేట్ చేశారు. ఒకటే దానికోసం మేము ఇవాళ అడుగుతా ఉన్నాం, చాలా బాధతో అడుగుతా ఉన్నాం. ఒకటే మీకు ఏ ప్రమాణాలు కావాలో చెప్పండి. ఇంకొకటి ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ టెన్షన్గా పేరు టైంకి ఇచ్చేసేసి వాళ్ళు అనుకున్నది కోరుకొని వాళ్ళు తీసుకున్నారు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలలో ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకుండా అన్నం పెట్టకుండా మనిషి బలంగా ఉండాలంటే ఏ విధంగా ఉంటాడో చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. 2014, 15, 16 ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు. అంతకుముందు అప్పుడు కొన్ని బిచ్చగాడికి వేసినట్టు వేస్తే వచ్చిన మేము ఏదైతే వడ్డీలకు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోలేదు. ఏ విధంగా మేము బలోపేతంగా చేయాలో, ఏ విధంగా మేము ప్రొఫెసర్స్ని ఏర్పాటు చేయాలో, విద్యా సంస్థలు ఏదైతే యూనివర్సిటీలలో పిహెచ్డీ చేయడానికి అవకాశం కల్పించకపోతే, ప్రొఫెసర్లు బయటికి వెళ్ళకపోతే, తెలంగాణలో ప్రొఫెసర్లు దొరకకపోతే మేము ఏ విధంగా ప్రతి కాలేజీలో ప్రొఫెసర్స్ని మీరు 4, 5 కావాలంటే ఏ విధంగా ఏర్పాటు చేయాలో చెప్పండి. ఒకటే ఈవెన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నప్పుడు, లేకపోతే ఎంతో మంది ప్రొఫెసర్స్ ఉన్నప్పుడు మేధావి ఎక్కడైనా ఉంటే ఒక్క దగ్గర కాదు 10 దగ్గర ఉపయోగించుకున్నారు. ఒక ప్రొఫెసర్ ఒక కాలేజీలో 2 క్లాసులు మాత్రమే తీసుకుంటాడు వారానికి. అటువంటి ఆ ప్రొఫెసర్ మంచి ప్రొఫెసర్ ఉన్నప్పుడు 4 కాలేజీలలో తీసుకుంటే అది బోగస్ విద్యా సంస్థ ఎలా అవుతుందో విద్యావంతులు ఎవరైనా చెప్పాలి. ఇవాళ ఒకటే విషయం మేము అడుగుతా ఉన్నాం, మేము మా ఆత్మక్షోభతో అడుగుతా ఉన్నాం. మేము సమాజానికి మంచి చేశాం, మంచి విద్యనిచ్చాం, సమాజం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం, తెలంగాణ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము తలెత్తుకొని తిరిగే భావి భారత పౌరుల్ని తయారు చేస్తాం. అటువంటి మా మీద ఎవరు ఇవాళ మాట్లాడుతున్నారు చాలా మంది టీవీలలో కానీ ఇతరత్ర కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇతరత్ర సోకాల్డ్ చిన్న పొలిటికల్ విద్యా సంస్థలు అంటే అవగాహన లేని వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు పౌల్ట్రీ ఫామ్లలో ఉన్నాయి, ఇక్కడున్నాయి అక్కడున్నాయి. అంటే భారతదేశంలో ఏఐసిటి కానీ లేకపోతే PCI ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీలలో వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు, దొంగలు, దగులుబాజులు. మీరు మాత్రమే తెలివికల వాళ్ళ అంటే వాళ్ళకు లేని అవగాహన మీకు, మీ పోలీసు వాళ్లకు లేకపోతే మీ రాజకీయ నాయకులకే ఉందా? ఒకటే విషయం, దయచేసి ఇలాంటి మాటలు మానుకోండి. ఇవాళ ఒకటే విషయం, ఇప్పటి వరకు మేము మా ప్రభుత్వం మా నాయకుడు అని మేము అనుకున్నాం. మా మీద బట్టగాల్చి ఈ విధంగా మమ్మల్ని దొంగలుగా క్రియేట్ చేసి తెలంగాణ పౌరుల్ని ఈ విధంగా చేసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మేము దీనికి వెనక్కి పోయే ప్రసక్తే లేదు. మేము బెదరమని మీరన్నారు, మేము బెదరం. మేము ఒకటే, అవసరమైతే 2016-17 విద్యా సంవత్సరం విద్యా హాలిడే ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా ఆత్మగౌరవం ముఖ్యం, మా పరువు ముఖ్యం. అందుకోసం తెలంగాణలో విద్యా వ్యవస్థని నాశనం చేశారు మీరు వచ్చిన 3 సంవత్సరాలలో. ఇంకోటి ఈ విధంగా చేసుకొచ్చేసి చివరికి మమ్మల్ని ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వేల మంది లక్షల మంది వచ్చే ఇక్కడ విద్యా సంస్థల్ని ఈరోజు మూసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. తప్పకుండా దయచేసి ఒక్కటే, ఇప్పటికైనా సరే మేము కోరుకునేది ఒకటే, గోర్లతో పోయేది గొడ్డల దాకా తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం, ఈ పార్టీ TRS పార్టీ. ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీరు ఒకటే నిజంగా కూడా మీకు తెలంగాణలో ప్రమాణాలు పెంచాలి, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలనంటే మమ్మల్ని పిలిచి ముఖ్యమంత్రి గారు కానీ విద్యామంత్రి గారు కానీ ఇతర అఫీషియల్స్ కానీ కూర్చోబెట్టి మాట్లాడండి. మేము ఏ విధంగా ప్రమాణాలు పెంచాలో చెప్పండి, మేము చేస్తాం, మీతో పాటు అడిగేస్తాం. మా దాంట్లో ప్రమాణాలు లేవని అంటున్నారు. మరి మీ పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు? ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుతున్నారా, ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్నారా? మీరు ముఖ్యమంత్రి గారు మనవలు కానీ
లేకపోతే మంత్రుల మనవాళ్ళ పిల్లలు కానీ, లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్ల పిల్లలు కానీ, పోలీసుల పిల్లలు కానీ, లేకపోతే ఇప్పుడు తనిఖీలు చేస్తామని వచ్చే వాళ్ళ పిల్లలు కానీ ప్రైవేట్లో చదువుతున్నారా, ప్రభుత్వాలలోనా? మీకు నిజంగా దమ్ముంటే మీ పిల్లల్ని ప్రభుత్వ విద్యాలయాల్లో చేర్పించండి, చదివించండి. మీ దాంట్లో ప్రమాణాలు ఉన్నాయని చెప్పండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. మా ప్రమాణాల గురించి ఏలెత్తి చూపే ముందు గురువింద గుంజ ఏంటో చూసుకోండి. ముందు మీ ప్రమాణాలు పెంచండి. మేము ప్రమాణాలు ఏ విధంగా మెయింటైన్ చేయాలో మాకు చూపించండి, రాసి ఇవ్వండి. మేము మెయింటైన్ చేయకపోతే సంవత్సరం లోపల మీకంటే అద్భుతంగా భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణను చూపించకపోతే ఇదే మేము చేసి చూపిస్తాం. ఇవాళ పత్రికాముఖంగా ప్రభుత్వం మీకు చెప్తా ఉన్నాం, దయచేసి మీరు కూడా మమ్మల్ని దొంగలని బోగస్ అని మాత్రం ప్రచారం చేయొద్దండి. కొంతమంది చెప్తా ఉన్నారు, దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. ఎందుకంటే విద్యా సంస్థలు నడిపే వాళ్ళు ఆత్మగౌరవంతో ఉన్నవాళ్ళు, ఎక్కడ దోపిడీలు చేయలేదు, దొంగతనాలు చేయలేదు. మిగతా రంగాల్లాగా అవినీతి పరులం కాదు. ఎవరైతే ఇవాళ కొంతమంది అవినీతి పరులు, డిపార్ట్మెంట్లలో ఉన్న అవినీతి పరులు మమ్మల్ని దొంగలని క్రియేట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు టీవీలలో. వాళ్ళ అవినీతి చరిత్ర ఏంటో మాకు తెలుసు. వాళ్ళు మమ్మల్ని అనే వాళ్ళ ఒకటే, మేము ఎక్కడ అవినీతి చేయలే, మేము ఎక్కడ దొంగతనం చేయలే. ఇంకొక విషయం కూడా, ఫీజు రీయింబర్స్మెంట్ మాకు ఇవ్వడమే మేము మమ్మల్ని దొంగలు చేసిరు. దయచేసి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే సంవత్సరం నుంచి మాకు ఇవ్వద్దండి. ప్రభుత్వానికి మీ విన్నపం ఇది ఖచ్చితంగా